హాయ్ ఫ్రెండ్స్, ఎట్టున్నారు? ఏం చేస్తున్నారు? ఏం కథ? ఎట్టున్నా? బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలి, మీ అందులో నేను ఉండాలి. చూడండి, నేను చెప్పలే ఇందాక తెచ్చినాను. యా చూడండి, రేటు కూడాను అదే అర్ధ కోడి భలే టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడన్నా తింటే మీరు తిన్నామని కామెంట్ చేయండి. ఇది చూడు, మైనస్ భలే రుచి ఉంటుంది. రొట్టి ఇచ్చారు, మళ్ళీ రొట్టి కాడను రొట్టెలో ఇదో రొట్టెలు, ఇవో రొట్టెలు ఇచ్చారు, 2 రొట్టెలు, హాఫ్ కోడి కానీ ఇది మైనస్ మీకు తెలుసు కదా. భలే ఉంటుంది రుచి. ఒక శవనాపు ఇచ్చారు, శవనాపు కూడా ఇచ్చారు వాళ్ళే. శవనాపు కాదు, ఇది స్ప్రేటా ఏదో కానీ చూడటే. ఇది ఇచ్చారా స్ప్రేటా ఇది కూడా ఇచ్చారు. భలే ఉన్నది రుచి. ఎందుకో చూస్తాం, టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేయింది అప్పుడే రుచి బాగుండదు అట్లా చూడ. తినే చూసి చెప్తాను మీకు రొట్టికి అనేది. చూడండి, ఈ మాదిరి తీసుకోవాలా, ఈ మాదిరి రొట్టెలోకి తీసుకోవాలా, ఈ మాదిరి అద్దుకోవాలి. దీంట్లో ఈ మైనస్ అన్నా చూసి మైనస్లో అద్దుకోవాలి. వాడమ్మ పూకు ఇచ్చాడు, మళ్ళీ చూపించు ప్యాకెట్. వాడు చేసింది ఇలా చేసింది ఇస్తే బాగుంటుంది రుచిగా. కాని ఆటలో ఇదో భలే ఉన్నది. బాగున్నది. ఎందుకు రుచి భలే ఉంటుంది. ఇది కోడి ఉరుకురుగ్గానే తింటేనే, మళ్ళీ సలాడితే బాగుండదు. వేడివేడిగా తింటేనే, వేడివేడిగానే రొట్టెలో మైనస్లో ఇటు మైనస్లో అద్దుకోవాలి. మైనస్లో అద్దుకుంటే సూపర్గా ఉంటుంది. అప్పుడు పెప్సీ తాగాలి. అబ్బా, సామాను పోయినా ఫ్రెండ్స్, అదే జమ్మే సామాను పోయినా టైం లేదా, అది తినలా. ఇప్పుడు 11 అయింది, ఒకటేపారి ఇదే తెచ్చుకున్నా. అర్ధ కోడి తెచ్చుకున్నా, 2 రొట్టెలు ఇచ్చారు, ఒక శవనాపు ఇచ్చారు, స్ప్రేట్ దాంట్లోనే తింటున్నా. ఎందుకు మళ్ళీ చూడ మైనస్. కాదు, చూడు కాలు. రొట్టెలే చేయదండి వస్తుంది చికెన్. అందుకేం చేస్తుందంటే నోరు ఒకరు అట్లా ఉన్నది, ఏమనుకోకండి. కడుపు తినాలా మనం, అంతే. ఎప్పుడైనా లెక్క పెంచదు శాస్త్రంగా. కడుపు తినాలా, లెక్క చంపేయాలా, 2 ఉండాలా. కడుపు తినకనా లెక్క చంపేయాలనుకుంటే ఎట్లా అవుతుందా? అవదు. కోడి కాల్చిన కోడి కదా, భలే ఉన్నది. ఎందుకో కాల్చిన కోడి టేస్ట్ వేరే ఉంటుంది. మిగిలి తినండి, భలే ఉంటుంది. సూపర్ రుచిగా. నేను 5 నేర్చుకోవాలి మళ్ళీ.
ఇదో చికెన్ దీంట్లో పెడతానా, దీంట్లో అట్లా మర్చుకొని ఈ మైనస్ ఉన్నది కదా, ఈ మైనస్లో అద్దుకోవాలా. ఈ మైనస్లో చూడు, ఈ మాదిరి అద్దుకోవాలా. అప్పుడు బాగా రుచి బలంగా. ఆపుకోడా వేరే రొట్టె, 2 రొట్టెలు తింటాను ఫ్రెండ్స్. 2 రొట్టెలు తినేస్తా. 2 రొట్టెలు ఎంత ఉంటాయి, చిన్న చిన్నగా 2 చపాతీలు మాని ఉంటాయి. 2 చపాతీలు మాని తినలేరు ఎవరైనా మనుషులా? ముఖ్యంగా చెప్తున్నాను, ఖత్తర్కి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీలే, ఒకరు బాగా భద్రంగా అడిగి రండి. ఎక్కడికో తీసేసారంటే ఏం చేస్తాము? ఎవడైనా మనం బతకలాగా చెప్తాము, వాళ్ళేమో ఆడంటే ఆడు తీసేస్తారు. ఒకరు నిదానంగా ఎవరన్నా మంచోడిని అడిగి తీసుకొని రండి. ఏం చేస్తాం, లెక్క కాచిపోయినాడు ఏం చేస్తాం, లెక్క దొక్కునేది అంటే ఆడు దిగుతాడు. అన్నీ లేకన్నా ఒకరోజు దగ్గరగా చూసుకొని ఐడితో ఏడన్నా మంచి చాట్లు ఉన్నదంటేనే రాండి, లేకపోతే రాకండి. ఏడ చేస్తారు పాపం, తోటల్లో కానీ గొర్రెల కాడ కానీ ఒంట్ల కాడ కానీ అట్లా చాట వచ్చి ఏడ చేస్తారు. ఎండలు వచ్చేసి 50 డిగ్రీల పైన కాస్తుంది. వాళ్ళు ఎవరో 2 చూడ ఏడ్చి వీడియోలు పెట్టారు. వాళ్ళే లెక్క దొంకుందిరే, యువతలకు వస్తే మన కష్టాలు ఎవరు చూస్తారా? అందుకోసం తెలిసిన వాళ్ళు గ్యారెంటీ ఉంటేనే రాండి. తెలిసినోడు గ్యారెంటీ ఉంటే రాండి, లేదురా ఏంది ఇంత దూరం వచ్చి అక్సెట్లు పడేది? మనం డబ్బు కోసం కదా, కడుపు కోసం కదా తినేది. వాడు ఏడనో తీసి దిగి మన అక్సెట్లు ఎవరు చూస్తారు? మళ్ళీ ఇంటికాడ పిల్లోళ్ళు, భార్యలు, బిడ్డలు అన్నీ ఇది పెట్టి ఇరుకొస్తాం. వాడేమో తీసుకున్నా లక్ష రేలు దిగుకుంటాడు, వాడు ఆడు దిగుతాడు. నీళ్ళులా, ఫోనులా, ఏమిలా, నీళ్ళు ఉండవు, ఫోన్ నెట్ ఉండదు, సెల్లు పనిచేయదు. ఆ పరిస్థితి ఎట్లుంటుందని మళ్ళీ చూసుకో. మన ఇండియాలో అడైనా చిన్న కూలి పోయి బతుకొచ్చా, మన ఇంటికాడ కూలి చేసుకొని బతుకొచ్చా ఆ పని కాడికి. చిన్న కష్టమా? చిన్న కష్టం కాదా? చూడు సిక్కున ఎడుతున్నారు అట్లా. ఎవడైనా చూసి ఆలోచన చేసుకొని రాండి గల్ఫ్ దేశాలకు. చేయలేరు, అదిగా ఎండలు ఎక్కువైపోతుంది. అర్ధ కోడి తినలేకుండా తిన్నాం.
బొడిగా కూర తినా ఉంటాయి ఆడ. సరే ఫ్రెండ్స్ ఉంటా, మీకోసం ఇది. సరేనా? తినండి. నోరు తెచ్చండి.